అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన ఛానల్లో మరొక వ్యక్తిని తీసుకురావడం జరిగింది. ఆయన ఉండటానికి చిన్న వ్యక్తి అయినప్పటికీ నా దేశం కోసం, నా ధర్మం కోసం నేనంటూ నా ఇంటి నుంచి బయటకు వచ్చి పోరాడుతాను. అవసరమైతే ప్రాణ త్యాగానికైనా వెనకాడబోనని మన ముందుకు వచ్చారు. ఆయన ఎవరు? ఆయన విషయాలు ఏంటి? ఆయన గురించి ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి కృష్ణ గారు. మీ పేరు? రాజు అండి, నా పేరు రాజు. మీరేం చేస్తుంటారండి? నేను కార్ డ్రైవర్ని. వృత్తిరీత్యా కాదు. ఎంతమంది అండి మీరు పిల్లలు? నాకు ఇద్దరు కూతుర్లండి. ఇద్దరు కూతుర్లు అంటున్నారు, మరి ధర్మ పోరాటం అంటున్నారు. మరి చాలా సమస్యలు ఎదురవుతాయి కదా. మంచి క్వశ్చన్ వేశారండి. స్టార్టింగ్ ఉమ్, ఇద్దరు కూతుర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తును ఆలోచించి నేను ధర్మ పోరాటం దిగానండి. ఉమ్, ఎందుకంటే భవిష్యత్తు వాళ్ళది కాబట్టి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి కాబట్టి. అసలు ఆ ధర్మ పోరాటం ఎవరి మీద చేయాలనుకుంటున్నారు? ఎందుకోసం చేయాలనుకుంటున్నారు? ధర్మ పోరాటం చేయాలనుకుంటుంది అధర్మం మీద. ఉమ్, ఎందుకోసం చేయాలనుకుంటుంది మన భవిష్యత్తు కోసం. అధర్మం అంటే ఏంటండి అసలు? ధర్మానికి హాని చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఉమ్, ధర్మానికి విరుద్ధంగా ఏదైతే ఉందో ఉమ్, దానికి వ్యతిరేకంగా నా పోరాటం చేస్తున్నానండి. ఉమ్, అది ఏ విధంగా చేస్తున్నాను అంటే, తెలియని వాళ్ళకి, అంటే సెక్యులర్ హిందూస్ కానీ, ఉమ్, ఏమాత్రం నాలెడ్జ్ లేని వాళ్ళు, ఉమ్, అంటే ఈ కులపిచ్చి దగ్గరే ఆగిపోయిన వాళ్ళని కానీ, ఓకే. నాలెడ్జ్ అసలు జీరో. ఉమ్, అంటే వాడు చేసేదాని మీద కానీ, పాటిస్తున్న దాని మీద కానీ ఎవరికైతే నాలెడ్జ్ లేదో ఉమ్, వాళ్ళకి వాట్ ఈస్ వాట్ అన్నది నాలెడ్జ్ ఇవ్వడానికి నేనైతే శ్రమిస్తున్నాను. ఓకే. సరే అండి, శ్రమిస్తున్నారు, ఓకే, కాదంటలేదు. అసలు మీ యొక్క భావోద్వేగం ఏంటి? అంటే మీ యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? అంటే ఒకటి ఉంటది కదా, మనల్ని కలిచి వేసింది ఒకటి ఉంటది. ఉమ్, మనం ధర్మ పోరాటం కంటే మన పని మనం చేసుకున్న ఒకసారి ధర్మ పోరాటంలోకి వచ్చి ఏదో ఎగదీసేస్తారంటే రాము. ఉమ్, ఏదో చిన్నది కలిచి ఉంటుంది మనల్ని. ఓకే. అది ఏంటి? ఇది సింపుల్ గానే చెప్తానండి. ఉమ్, కలిసి వేస్తేనే తప్పిస్తే మనలో చలనం రాదు. ఉమ్, ఆ చలనం నాలో ఎలా వచ్చింది అంటే, ఈ క్రైస్తవ మాఫియా వల్ల నా కుటుంబం విచ్ఛిన్నం అయిపోయిందండి. ఉమ్, పర్సనల్‌గా నేను ఎఫెక్ట్ అయ్యాను. ఓకే. క్రిస్టియన్ మతం వల్ల అయితే నేను ఎఫెక్ట్ అయ్యా. నేనే కాదు, నా బంధువులు కూడా మొత్తం అందరూ కూడా ఆ బురదలో దిగి, అంటే అది బురదని నాకు అనిపించింది. ఓకే. ఆ బురదలో దిగి వాళ్ళు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకొని, కుటుంబాన్ని కూడా నాశనం చేసుకున్నారు. ఉమ్, కుటుంబాల్ని ఎలా ఏ విధంగా అంటే, ఇక తల్లి, తండ్రి, ఉమ్, ఆహ్, తల్లిదండ్రులు పిల్లలకి, ఓకే. పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో ఉన్న కనెక్షన్స్ కూడా పోయినాయి. ఏ విధంగా అంటే, నాకు నా కొడుకు, నా కూతురు కంటే కూడా, ఉమ్, నా మొగుడు కంటే కూడా ఒక తల్లి, ఆ ఇంట్లో ఉన్న ఎవరైతే తల్లి ఉంటుందో నాకు ఉమ్, దేవుడే ఎక్కువ అనుకుని చెప్పేసి, మిగతా వాళ్ళని నిర్లక్ష్యంగా చులకనగా చూస్తాం మొదలుపెట్టిన కాడి నుంచి ఆటోమేటిక్‌గా కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఉమ్, అదే నా కుటుంబంలో జరిగింది. ఓకే. మీ కుటుంబంలో అలా జరిగింది కాబట్టి మీరు ఈ రోజు ఈ సిచ్యువేషన్కి వచ్చారు. యెస్. ఉమ్. అంటే దీనికోసం మీరేం చేస్తున్నారు? అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏం చేస్తున్నారు? ముందు దీని మీద స్టడీ చేశానండి. ఉమ్, అది ఏ విధంగా స్టడీ చేశానంటే, నేను హిందువునా, క్రిస్టియనా, ముస్లింనా అన్నది పక్కన పెట్టేసి చాలా కాలం, చిన్నతనం నుంచి కూడా నాకు అన్ని వర్గాల, అన్ని మతాల వాళ్ళతో నాకు స్నేహాలున్నాయి. ఉమ్, చదువుకున్నాం, కలిసి తిరిగాం. ఒక రకమైన బాండింగ్ అందరితో ఉంది. ఇప్పటికీ ఉంది. ఉమ్, కాకపోతే ఇప్పుడు కొంతమందితోనే ఉంది. కొంతమంది దూరం అయిపోయారు. ఓకే. ఇట్లా చేస్తూనే మనం నేను నాశనం అయిపోయానండి. నా జీవితం నాశనం అయిపోయింది క్రిస్టియన్ మతం వల్ల. ఉమ్, ఎందుకంటే నా తల్లి దూరం అయిపోయింది. నా తండ్రి దూరం అయిపోయింది. దూరం అయిపోయిన తర్వాత నుంచి నేను ఇంకా దీని మీద స్టడీ చేయడం మొదలుపెట్టా. ఉమ్, నేను హిందూగా కాదు, ముస్లింగా కాదు, క్రిస్టియన్‌గా కాదు. అసలకి ఈ ప్రాంతంలో ప్రజలు ఏ విధంగా ఉండేవాళ్ళు? వాళ్ళని ఏ విధంగా నాశనం చేశారు? ఆ ఓకే. నాశనం చేసింది ఎవరు? వాళ్ళని ప్రేరేపించినటువంటి భావజాలం ఏంటి అన్నది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కాలం స్టడీ చేశా. ఓకే. చేసిన తర్వాత ఫైనల్ ఔట్‌పుట్ నాకేదైతే వచ్చిందంటే, అది ఏంటంటే, ఈ ప్రాంతంలో, ఉమ్, లేదా ఇది ఒక దేశంగా అయిన తర్వాత ఈ దేశంలో, ఇక్కడ లేని మతాన్ని నేనెందుకు పాటించాలి? ఓకే. ఇక్కడి పుట్టని ఒక భావజాలానికి నేనెందుకు బానిసగా ఉండాలి? ఉమ్, అనేసి నేను రియలైజ్ అయ్యా. రియలైజ్ అయ్యి నా అంతలో నేనే హిందూగా మారా. ఓకే. కానీ నాకు ఒకటి అర్థం కాదండి. యేసు ప్రభు ఎవరి కోసం చచ్చిపోయాడండి? యేసు ప్రభు తను చేసిన పాపాలకి తనే చనిపోయాడండి. ఎవరి కోసం చనిపోలేదు. అది కావాలని చెప్పేసి ఈ పాస్టర్‌లు గాని, ఎవరైనా ఆ మతం మీద బతకాలనుకునే వాళ్ళు గాని అలా. మీకోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళంటే ఎవరు చెప్తారు? నా కోసం ప్రాణం ఇచ్చింది ఎవరంటే, ఈ మధ్య మనం చరిత్ర తెలుసుకుంటున్నాం. హ్మ్. ఎందుకంటే మనం చదువుకోలేదు, మనకి పాఠ్యపుస్తకం లేదు. పెద్ద పెద్దలు కూడా మనకు చెప్పేవాళ్ళంతా కూడా వాళ్ళ వే ఆఫ్ థింకింగ్‌లో అందరూ ఒకటే, అన్ని మతాలు సమానమే, అందరూ ఒకటే, అందరూ దేవుళ్ళే, అన్నీ మంచే బోధించినయి అని చెప్పిన దాని వల్ల మనకంటూ మన కోసం ప్రాణాలిచ్చిందెవరో, రక్తం ధారపోసిందెవరో అన్నది తెలుసుకోలేకపోతున్నాం. ఈ మధ్య
కొంతమంది మీలాంటి వాళ్ళు పోరాటాల వల్ల గాని, ఆహ్, వస్తున్న సినిమాలు గాని, ఈ నేటి యువత సినిమా బానిసలు గాబట్టి, వాళ్ళు గూడా సినిమాలు చూసి కొంత నేర్చుకుంటున్నారు. హ్మ్. దాంట్లో కూడా కొంత సబ్జెక్ట్ ఉంటుంది గాబట్టి, తెలియని సబ్జెక్ట్ తెలుస్తుంది గాబట్టి, సో చూసాం. నిన్న గాక మొన్న 'చావా' వచ్చింది. ఓకే. అలాంటి వీరులు ఎంతో మంది ఇప్పుడు ఆయన్ని తెరకెక్కిచ్చారు, ఆయన జీవిత చరిత్రని. అలాంటి తెరకెక్కని చరిత్రలు ఎన్నో కాలగర్భంలో కలిసిపోయినియి. అవునండి. అలాంటి వీరులు మన కోసం ప్రాణత్యాగం చేశారు, రక్తాన్ని ధారపోసారని చెప్పేసి నేను నమ్ముతానండి. ఎవరిని గౌరవిస్తే వాళ్ళకివ్వాలి గౌరవ ఏదన్నా మర్యాద. గౌరవిస్తే ఆళ్ళకివ్వాలి. ఏదన్నా చేస్తే గనక మర్యాద వాళ్ళకి చెయ్యాలి. మీరు ఇంతకుముందు ఏదో లవ్ జిహాద్ కేసులు సాల్వ్ చేశారని తెలిసింది. అవునండి. అసలు ఆ లవ్ జిహాద్ అంటే ఏంటి? మీరు దాన్ని ఎలా ఛేదించారు? మంచి క్వెషన్ అండి. లవ్ జిహాద్ అనే పదం అసలు ఎందుకు మనం ఎత్తాల్సొచ్చిందంటే, అది మన మతం కాని వాళ్ళ వేరే మతాన్ని హిందూ అమ్మాయిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి, తను పరిచయం అయ్యేటప్పుడు ఒక ముస్లిం యువకుడు, తను పరిచయం అయ్యేటప్పుడు హిందూ అమ్మాయికి పరిచయం అయ్యేటప్పుడు, తను ఒక హిందువుగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని, పరిచయం అయ్యి, స్నేహం చేసి, ప్రేమించి, కొంతకాలం గడిచిన తర్వాత తన నిజ స్వరూపాన్ని బయటపెట్టి, తనని మతం మార్చడం. హ్మ్. సరే మతం కూడా మారడానికి కొంతమంది అంగీకరించేసినా, గడిచే కాలం గడిచే కొద్దీ కూడా వాళ్ళ నిజ స్వరూపం తెలిసేటప్పటికి వాళ్ళకి ఎమడక. అప్పుడు ఫైనల్‌గా వాళ్ళని ఆడపిల్లలు చచ్చిపోయి సూట్ కేసుల్లోనో, బీరువాల్లోనో, డబ్బాల్లోనో ముక్కలు ముక్కలుగా తగ్గొట్టుకొని కాలువల్లోనో, చెరువుల్లోనో శవాలుగా పడుతున్నారండి. హ్మ్. అది కూడా పర్టిక్యులర్‌గా హిందూ అమ్మాయిలకి అలా జరుగుతుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఒక ముస్లిం ఇంకొక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకుందామండి. హ్మ్. ఒకవేళ వాళ్ళకి ఏమైనా పడకపోతే గనక ఇరు పక్షాలు మాట్లాడుకోవడం, లేకపోతే కలపడం, విడిపోవడం అన్నది ఇక వాళ్ళలో వాళ్ళు చూసుకుంటారు. ఓకే. అది కర్మరీత్యా ఏదో జరిగిందనుకోవచ్చు. అదే గనక మనం ఒక ముస్లిం యువకుడు హిందూ అమ్మాయిని చేసుకుంటే గనక నీకు నాకు పడకపోతే ఆ అమ్మాయికి ఇక చావు తెప్పించి ఇంకొక ఆప్షన్ అనేది లేదు. అది మనం చూస్తున్నాం. అవును. న్యూస్ ఛానెల్స్‌లో గాని, లేదా హిందూ సంఘాల ఎవరైతే ధర్మపోటం చేస్తున్నారో వాళ్ళ ద్వారాగా మనకి చాలా వరకు తెలుస్తుంది. ఓకే. ఆ! ఆడపిల్ల తల్లిదండ్రులకి హ్మ్. మీరిచ్చే సూచనలేంటి? నేను కూడా ఆడపిల్లలకి ఒక తండ్రిగా చెప్తున్నానండి. హ్మ్. నేను పాటించేదే వాళ్ళని కూడా పాటించమని చెప్తాను. నేనేం పాటిస్తున్నాను అంటే, నా హిందుత్వం కోసం, నా ధర్మం కోసం, నా దేశం కోసం ఎంతకైనా సరే హ్మ్. పోరాటానికి మీలాంటి వాళ్ళతో గాని, బయట జరుగుతున్న కార్యక్రమాల్లో గాని, చేదోడు వాదోడుగా నా చేతన వరకు చేయడం. హ్మ్. నా వృత్తి నేను చేసుకుంటాను. నా పని నేను చేసుకుంటేనే. అదే విధంగా తెలియని వాళ్ళకి అవేర్‌నెస్ తీసుకురావడం. బయట వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ అండి. ఓకే. నువ్వు బయటికెళ్తే ఎవరితో ఎట్లా ప్రవర్తిస్తున్నావు? ఎవరితో ఎంతవరకు ఉండాలి? ఎక్కడెక్కడ తినాలి? ఎక్కడెక్కడ కొనాలి? ఎంతవరకు ఉండాలన్నది మాత్రమే నేను వాళ్ళకి చెప్తా ఉంటాను. ఇంక్లూడింగ్ నా భార్యతో సహా, నా బిడ్డలతో సహా. బోర్డర్ నేర్పిస్తున్నారు. అంతే. బోర్డర్. మోటార్స్ బోర్డర్ అనేది ఆ! తెలుసుకోమని చెప్తున్నారు. అంతే కదండీ! ఇప్పుడు మనం ఒక బార్డర్ పెట్టుకున్నామంటే అది మనకి ప్రొటెక్షనే కదా! ఆ అవును. ప్రొటెక్షన్ అనేది లేకే ఈ లవ్ జిహాదులు గాని, ఈ మత మార్పుళ్ళు గాని, ఆర్థికంగా చిదిగిపోవడం గాని, దేవుడి పేరు చెప్పేసి ఇల్లులు, వాకిళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు కదండీ పాస్టర్‌లకి. ఆ! మరి అది ఏ విధంగా దాన్ని మనం చూసి ఓర్వలేకపోతున్నాం కదా! అంటే చూసి ఓర్వలేకపోతున్నాం అంటే ఎవడో సంపాదిస్తున్నాడని కాదు. హ్మ్. పోగొట్టుకుంటున్న మనిషిని చూసి ఆవేదన అది. ఇప్పుడు స్వస్థత వరాలు అనే పేరుతో పాత్రలేసేది. దాని గురించి మీరు చెబుతారని చెప్పారు. అవునండి. అవునండి. దాని గురించి ఒకసారి చెప్తారా? సార్ ఇక కొత్తగా చెప్పేదేముందండి. వాళ్ళకి కూడా తెలుసండి. స్వస్థత ప్రార్థన చేసే పాస్టర్ ఎవడైతే ఉన్నాడో, హ్మ్. ఆ మీటింగ్ అయిపోయినాక పక్కకెళ్ళి టాబ్లెట్ యేసుకుంటాడండి. ఇంకా వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకుంటామండి. అవును. రీసెంట్‌గా కూడా ఒక ఇన్సిడెంట్ చూసాము. హ్మ్. ఎవరో ప్రముఖ మన స్టేట్‌లో ఉండే ఒక పాస్టర్. పాస్టర్ ఆయన ప్రమాద రీత్యా ఆయన మరణం అది సంభవించింది. ఆయన చనిపోయారు. హ్మ్. దాని మీద ఏదో టాపిక్ జరుగుతుంది. అది లీగల్‌గా చూసుకుంటారు. అయితే మరి ఇప్పుడు రమ్మనండి. ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా! పెద్ద పెద్ద పాస్టర్‌లు ఉన్నారు. మిరాకిల్స్ కింద హ్మ్. పడి తల్లబోవడాలు, ఎగిరిపోవడాలు ఇయన్నీ ఉన్నాయి కదా! చచ్చిపోయినోళ్ళు బతికించడం. చచ్చిపోయినోళ్ళని బతికించడాలు, ఆ! కిడ్నీలు, కాయలు ఇయన్నీ ఏదో చెప్తున్నారు కదా! అవును. సో, ఏంటి ఒకసారి ఇట్లాంటప్పుడు చేశారనుకోండి మీరు, ఒక పాస్టర్ ఇంకొక పాస్టర్‌కి చేయాలి. పాస్టర్ విశ్వాసి కాడు చేయడం. ఒక అవును. పాస్టర్ ఇంకొక పాస్టర్‌కి చేసి, ఇదిగో నిజంగా ఇది స్వస్థత అని చెప్పేసి అప్పుడు మేము బోట్లు పెట్టుకొని తిరుగుతామండి. అది. హిందూగా ఎవడు ఉండొద్దు. మీరెవరో కూడా ఏ హాస్పిటల్‌కెళ్ళొద్దు. మనకు హాస్పిటల్ అయినా, గుడైనా, లేకపోతే బడైనా మొత్తం చర్చే. హ్మ్. మనకి ఏదైనా పాస్టర్ గారే అని చెప్పేసి మేమే మన విజయవాడ బెన్ సర్కిల్ రోడ్‌లో నుంచుంటామండి. ఓకే. ఇది సవాలు. ఎందుకండి వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడవడం ఎందుకు?
అవును. ప్రమాదం ఏదో జరిగింది. అవును. ఆ జరిగింది వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, గవర్నమెంట్ ఉంది, అంతా చూస్తుంది. అవును. ఇప్పుడు ఏమాత్రం కూడా సంబంధం లేని హిందూ సంఘాల గురించి గాని, హిందూ ధర్మం గురించి పోరాడే వాళ్ళ మీద బురద జల్లితే ఏమొస్తదండి? ఏమీ రాదు. సరే ఒక్కసారి ఆ మనిషిని తీసుకురండి, మీరు బ్యాక్ తీసుకురండి. ఒంటి మీద గాయాలంటున్నారు, ఎలా చనిపోయాడో తెలీదంటున్నారు. ఒక్కసారి మీరు ఆ స్వస్థత ప్రార్థనలో మీ పాస్టర్లందరూ ఉండి ప్రార్థన చేసి బతికిచ్చండి. మేమే దండం పెడతాం. అసలు బతికేయాల్సిన అవసరం లేదు. ఆయన ఎలా చనిపోయాడో క్లియర్‌గా ఆ! చెప్పండి. పోనీ బతికిచ్చాల్సిన అవసరం లేదండి. హ్మ్. ఆయనంతలా ఆయనొచ్చేసి ఏం జరిగిందో చెప్పి ఎళ్ళిపోమనండి పోనీ. ఆయన మరణం ఎలా సంభవించింది చనిపోయే ముందు తెలుస్తది కదా మనిషికి. అవును. ఆ! ఇంకా మీరు ఈ తరం ఆడపిల్లలకి ఒక తండ్రిగా మీరిచ్చే సజెషన్? తాము పుట్టిన పుటక్కి హ్మ్. హిందూ సమాజానికి వాళ్ళు గొప్ప పేరు తెచ్చే విధంగానే ఉండాలని, పెంచాలని నేనైతే పెరగాలి. పెరగాలని నేను పెంచుతున్నాను. పెంచాలని నేను ఇతరులకు కూడా చెప్తున్నానండి. హ్మ్. సో, ఎందుకంటే మన హిందూ సమాజంలో చరిత్రలో చూసుకుంటే మహారాజులు ఎంత పేరైతే సంపాదించారో, హ్మ్. మహారాణులు కూడా ఎంతో పోరాటాలు చేసి రాజ్యాల్ని ఒంటి చేత్తో లాక్కొచ్చి తమ తమ రాజ్యాల్ని ఇతర దురాక్రమదారుల నుంచి కాపాడి చంటిబిడ్డల్లా చూసుకొని మన హైందవ సామ్రాజ్యాన్ని ఎలుగెత్తిచ్చిన వాళ్ళున్నారు. హ్మ్. అటువంటి మహారాణుల్లాగా పెరగమని చెప్పి నేను ఆడపిల్లలకి చెప్తున్నానండి. చాలా మంచి విషయాలండి. ఇంకొక చిన్న విషయం అండి. మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అంటే మీరేదైనా సంస్థలో పని చేద్దాం అనుకుంటున్నారా? ఏదైనా సంస్థలో పనిచేద్దాము అంటే కామన్‌గా ఒక యువకుడికి ఇప్పుడు ఎలాంటి భయాలున్నాయంటేనండి, ఒక హిందూకి కూడా హ్మ్. ధర్మం గురించి ఎవడికైనా మైండ్ యాక్టివేట్ అయ్యి, మనం చేద్దాము, ఒక సంస్థతో కలిసి పని చేద్దాము అంటే, వాడికి కొన్ని రకాలైన భయాలుంటున్నాయండి. ఏం భయాలండి? ఏం భయాలు అంటే, ఆ సంస్థకి సంబంధించిన కార్యక్రమాలు గాని, హ్మ్. లేకపోతే ప్రోగ్రామ్స్ గాని ఏదైనా ఉన్నప్పుడు వాడు అటెండ్ అవ్వకపోతే తను తనని ఆహ్, దూరం చేసేసుకుంటారేమో అనేసి ఒక భయంతో సంస్థలకి వాడు ఉన్నట్లు. ఒకవేళ ఎళ్ళినా సరే ఆటోమేటిక్‌గా దూరం అయిపోతున్నాడు. హ్మ్. ఎందుకంటే సంస్థల్లో కూడా కొన్ని కొన్ని లోటుపాట్లు ఉండనే ఉంటున్నాయి. లోపాలు లేని సంస్థ ఇది. అనేది లేదు. ఆ విధంగా కొంతమంది దూరం అయిపోతున్నారు. ఈ యువకులకి నేనేం చెప్తున్నానంటే ముందుగా ఎవరైతే సంస్థలున్నాయో లోకల్‌గా పనిచేసేవాళ్ళు గాని, లేదా మాతృ సంస్థలున్నాయండి. తల్లి లాంటి సంస్థలున్నాయి. ఏంటేంటి అయ్యి? ఒక ఆర్ఎస్ఎస్ గాని, హ్మ్. విశ్వ హిందూ పరిషత్ గాని, మీరు ఎక్కడైతే ఉన్నారో మీ ప్రాంతాల్లో వాటికి సంబంధించిన ప్రతినిధులు ఉంటానే ఉంటారు. ఏదో అవును. ఒక యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది. అవును. వాటితో సత్సంబంధాలు పెట్టుకుంటూ, హ్మ్. వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటూ, ఆ హ్మ్. కార్యక్రమంలో పాలుపంచుకుంటూ ధర్మానికి మీ వంతుగా మీరు చేస్తానండి. హ్మ్. అదే విధంగా లోకల్‌గా ఉండే స్థానిక సంస్థలు, హిందూ సంస్థలు ఏవైతే ఉంటాయో, వాటితో పాటుగా మీ కార్యక్రమాల్లో కూడా కలుపుకొని ఏకధాటిగా వెళ్తూ ధర్మాన్ని హ్మ్. మన అల్టిమేట్ లక్ష్యం హిందుత్వం అనేది పైకి అవును. రావాలి, పెరగాలి. అది నిలబడాలన్నదే మన ధ్యేయం గాబట్టి, దానికి పోరాటం అయితే చేయమన్నాను. అంతే, అంతే తప్పించి ఓకే. నేను హిందువునయిపోయాను. నాకు అదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం అని జెప్పేసి ఇంట్లో కూర్చుంటే మాత్రం హ్మ్. వాడు ఎప్పటికి కూడా సమాజానికి ఉపయోగపడడు. నేను మీదొక వీడియో చూసాను. హ్మ్. కత్తులు, కటార్లు వాడారు వీడియోలో. దాని వెనకున్న బిహైండ్ స్టోరీ మాకందరికి చెప్తారా? సార్ అది మీకు చెప్పాలంటే తెలియనిదేముంది మీలాంటి పెద్దోడా. ఇప్పుడు శ్రీరాముడికి కూడా కోదండం ఉంటుంది. హ్మ్. మన శివయ్యకి కూడా త్రిశూలం ఉంటుంది. అమ్మవారి చేతిలో ఖడ్గం ఉంటుంది. ఎందుకంటే అది శత్రువుల్లో లేపోతే అధర్మం మీదో ఇంగ లేపోతే ఒక యాంటీ ఫోర్స్ మీద యూజ్ చేయడానికే మనం ప్రయోగించాం తప్పించి, హ్మ్. రాహుల్ గాంధీ గారన్నట్టుగా హిందువులంటేనే హింస, హింస, హింస అన్నట్టుగా హ్మ్. హిందువులు హింసావాదులైతే గనక కాంగ్రెస్ పార్టీ గూడా ఇప్పటిదాకా వచ్చేదే కాదు. హ్మ్. ఆ! ఈ పార్టీకి మాది భారతదేశంగా కాదండి, అఖండ భారతదేశం కూడా ఇంకా పెరిగేది. ఓకే. హిందువులకి కుల పిచ్చి తగ్గి, మత పిచ్చి గనక పెరిగితే హ్మ్. జరిగేదదే భవిష్యత్తులో. అందరూ ఒక తాటి మీదకొస్తారు. ఆ! వస్తారు. ఇంకోటి కత్తులు, కటార్లు అని ఎందుకు అనాల్సొచ్చిందంటే, అది సెల్ఫ్ ప్రొటెక్షన్ అండి. హ్మ్. మనం రీసెంట్‌గా చూస్తూనే ఉన్నాం. ఓకే. బంగ్లాదేశ్‌లో గాని, లేపోతే మన మణిపూర్‌లో మొన్న జరిగింది గదండీ! హ్మ్. ఏం జరిగిందండి? రోడ్డు మీద ఎవరు వచ్చి ఏడుస్తున్నారు గదండీ! ఎవరు ఏడుస్తున్నారండి? హిందువులే హిందువులే ఏడుస్తున్నారు. దాడి జరిగింది ఎవరి మీద జరిగిందండి? హిందువుల హిందువుల మీదే. మీద జరిగింది. అలాంటప్పుడు వాళ్ళ చేతిలో ఒక ఆయుధమో, లేపోతే ఏదన్నా వాళ్ళని అడ్డుకోవడానికి ఏదన్నా పెట్టుకుంటే మనం ప్రొటెక్షన్‌లో ఉంటాం. మన ఆస్తులు బాగుంటాయి. మన ఇంట్లో వాళ్ళు బాగుంటారు. మన సమాజం బావుంటుంది. హ్మ్. లేపోతే గనక ఉట్టి చేతులతో ఉన్నామనుకోండి, కర్ర పట్టుకొచ్చేవాడితో ఉట్టి చేతులతో మనం పోరాడతామా? పోరాడలేం. మన చేతిలో కూడా కర్రుండాలి. కత్తి తీసుకొచ్చేవాడు వస్తుంటే మన చేతిలో కత్తుండాలి. ఆ ఫార్మాట్‌లో చెప్పానే తప్పించి, ఇప్పుడు సౌమ్యులు, మంచివాళ్ళు లేపోతే అట్లాంటోళ్ళ మీద వాడటానికి కాదు కదండీ. మృదు స్వభావులు అట్లాంటివి మృదు కాదు. స్వభావం మీద కాదు కదా! ఓకే. ఇది అందుకని
ఆ విధంగా అప్పుడు చెప్పడం అయింది. చాలా చాలా థాంక్స్ అండి. మీరు ఇంకా ఏ విధంగా పని చేయాలనుకుంటున్నారు? ఈ క్వెషన్ ఎందుకు అడుగుతున్నానంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు. అసలు మీ భావోద్వేగం ఏంటి? మోటివేషన్ ఏంటి? హ్మ్. మోటివేషన్ లేకుండా ఏ మనిషి ముందుకెళ్ళలేడు. మీ మోటివేషన్ ఏంటి? నెక్స్ట్ మీరు మీ నుండి చేయగలిగింది. నన్ను మోటివేట్ చేస్తుంది, చేపిస్తుంది అంతా ధర్మమే. ఆ ఓహ్! ధర్మమే ఈ రకంగా నన్ను నడిపిస్తుంది. బహుశా నేను అనుకుంటాను, పోయిన జన్మలో ఏదో ఒక పని సగంలో ఆపేసి మళ్ళీ పుట్టానేమోనని. హ్మ్. ఏదో ఒక యుద్ధంలో ఎవరితోనో ఏ మహారాజుతోనో పోరాడి ప్రాణం విడిచిపెట్టానేమో అనిపిస్తుంది నాకైతే. సో, ఆ మిగతాది పూర్తి చేద్దాం అన్నదే నా లక్ష్యం. ఓకే. దీనిలో భాగంగానే క్రైస్తవ సమాజంలో యువత గాని, హ్మ్. ముస్లిం సమాజంలో యువత గాని, వాళ్ళకి వాళ్ళ మతాన్ని పట్ల పూర్తి స్థాయి అవగాహన ఉన్నా లేకపోయినా, హ్మ్. వాళ్ళ మతం విషయానికొచ్చేపాటికి ప్రతి ఒక్కళ్ళు కూడా సరెండర్ అయిపోతారండి. హ్మ్. మా మతమే హైలైట్టు. మేము మా మతం కోసం ఏమన్నా చెయ్యాలి, హ్మ్. చేసేస్తాము. ఇదిగో చేసి చూపిస్తున్నాం అని కూడా చూస్తున్నాం మనం. అవును. అదే విధంగా మన హిందూ యువకులు ఎవరైతే ఉన్నారో హ్మ్. బానిసలైపోతున్నారండి. ఓకే. అంటే తాత్కాలికమైనటువంటి వాటి కోసం బానిసలైపోతున్నారు. హ్మ్. క్రికెట్ బెట్టింగ్‌లని, క్రికెట్‌లని, లవ్‌లని, అమ్మాయిలని, బెట్టింగ్స్ ఫ్రెండ్‌షిప్పులని, అని. బెట్టింగ్స్ అని, మందని, హ్మ్. ఇంకేంటి సినిమాలు. హ్మ్. ఏవండీ ఒక సామాన్యుడిని అడగండి ఇప్పుడు రోడ్డు మీదకెళ్దాం. ఒక ఒక కుర్రోడిని బండి మీద ఎళ్ళేవాడిని ఆపి, ఆడి బండి ఎనకాల చూస్తే ఒక 'ప్రభాస్' ఫోటోనో, హ్మ్. 'చిరంజీవి' ఫోటోనో, 'ఎన్టీఆర్' ఫోటోనో ఉంటుంది. అమ్మవారి ఫోటో ఏసుకో, హ్మ్. రాముడి వాళ్ళ ఫోటో ఏసుకో, భగత్ సింగ్ ఫోటో ఏసుకో, ఛత్రపతి ఫోటో ఏసుకో. అది లేదు. ఇంకొకటి వాడి అభిమాన హీరో సినిమా ఈ రోజు ఎక్కడ షూటింగ్ జరుగుతుందో చెప్పగలుగుతాడు. ఆ జరిగే సినిమా ఏ రోజు రిలీజ్ అవుద్దో చెప్పగలుగుతున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ గురించి తెలుసు, ప్రొడ్యూసర్ గురించి తెలుసు, హీరోయిన్ గురించి తెలుసు. ఓకే. ఈ రోజు నీ హిందుత్వం మీద ఎక్కడ ఏ దాడి జరుగుతుందో, అక్కడ జరిగిన సమస్య ఏంటో, హ్మ్. దాని పరిణామాలు ఉండే కొద్దీ ఎట్లాగా ఉంటాయి? ఏ ఏ సమాజాల నుంచి నీ సమాజానికి ఆ సమస్య వస్తుందంటే ఏమీ తెలియట్లేదండి. అవును. మేము రీసెంట్‌గా తిరుమల లడ్డు మీద మన దళిత సేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పోతురాజు గారు ఒక పెద్ద రోడ్డు ర్యాలీ ధర్నా చేయడం జరిగింది. మన విజయవాడ సిటీ నడిబొడ్డు మీద. హ్మ్. అది చేసి వస్తా ఉంటుంటేనండి గురువుగారు, ప్రతి బారు కూడా కిటకిటలాడిపోతుంది. అబ్బా! కిటకిటలాడిపోతుందనమాట. లోపల సిట్టింగ్ ఫుల్ అయిపోతుంది. బయట స్టాండింగ్ ఫుల్ అయిపోతుంది. హ్మ్. ఏవండీ మేమేమన్నా పిచ్చి నా కొడుకులమా? మళ్ళీ ప్రతి ఒక్కడింట్లో కూడా పూజ గది ఉంటుంది. అమ్మవారి ఫోటో ఉంటుంది. శ్రీవారి ఫోటో ఉంటుంది. హ్మ్. ఆ! ఎళ్లి దండం పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకుంటారు. ధర్మం కోసం ఎప్పుడు పోరాడతావు? ఎవడి పాపానోడు పోతాడులే. ఆ! ఆ! దేవుడు చూసుకుంటాడులే అంటే, దేవుడు చూసుకుంటాడు. మాలాంటోళ్ళని పంపిస్తాడు. పాపం పండిన రోజు, పాపం పండినప్పుడు కాయ కోసేది కూడా మేమే. హుహు. పాపం పండి రాలుద్ది గదా! కాయ రాలుద్ది కదా! అవును. అది రాల్చేది మేమే. ఓకే. పాపం పండినప్పుడు ఆ పండిన కాయని కోసేది మేమే. దాని కోసం వెయిట్ చేయాలి. దానికోసం వెయిట్ చేయాలి. సమ మేము ఆల్రెడీ అదే ప్రాసెస్‌లో ఉన్నామండి. హ్మ్. మేము కూడా రైతులమే. ఓకే. ఎందుకంటే మా సమాజం అనేది ఒక పొలం లాంటిది. హ్మ్. మా పంట బావుండాలనుకుంటున్నాం. మా ఓకే. పంట బాగుంటే, మా రాబోయే తరం బాగుంటుంది కాబట్టి. అది వాళ్ళు తింటారు, బాగుంటారు కాబట్టి. ఓకే. మా తరం బాగుండాలనుకుంటున్నాం అంటే, మా తరం అంటే ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ అండి. అవును. మేము మా ఇంట్లోళ్ళ కోసం మేము వ్యవసాయం చేయట్లా. ఓకే. సమాజం కోసం చేస్తున్నాం. సమాజం కోసం. వాడు బాగుండాలి, వీడు బాగుండాలి అనుకునే వాళ్ళమే మేము. ఆ! అందుకనే కదా మీరందరూ ఇంత పైకొచ్చారు మీరు కూడా. ఇప్పుడు మేము మీ దగ్గర వ్యాపారాలు చేయబట్టేగా మీరట్లా వచ్చారు. మాలో మేమే కొనుక్కుంటే మాకు ఈ బాధ ఉండేది కాదు కదా! అస్సల. ఆ! మాకన్నా మంచి చొక్కాలేసుకుంటున్నారు. మాకన్నా మంచి మంచి ఆర్థిక పరిస్థితిలో ఉన్నారు. మాకన్నా పెద్ద భవంతుల్లో ఉన్నారు. అవును. మేము చూడండి ఎలా ఉన్నాము. మాకు ఆ కుళ్ళు లేదు. కుళ్ళు లేదు. అయితే ఈ హిందూ సమాజంలో యువతీ యువకులకు ఎప్పుడైతే హిందుత్వం మీద ఒక నాలెడ్జ్ అంటూ తెచ్చుకొని, మన ధర్మం కోసం మనం ఏదైనా చేయాలని చెప్పేసి ఆలోచన ఎప్పుడైతే వస్తుందో, హ్మ్. అప్పుడు ఈ భారతదేశం ఎప్పటికి కూడా ఎవడి వల్ల కూడా ఏమీ చేయలేని విధంగా అయిపోతుంది. హ్మ్. భవిష్యత్తులో నేను అనుకుంటున్నాను ఇది అఖండ భారతదేశంలో కూడా ఎళ్ళిపోవచ్చు. ఓకే. ప్రతి యువకుడు కూడా ఆ విధంగా ప్రొసీడ్. ఇంకోటి చెప్తున్నా లవ్ జిహాద్ విషయంలో ప్రతి ఆడపిల్లకి చెప్పదలుచుకుంది ఏంటంటే, అమ్మా మీరు ఫ్రెండ్‌షిప్‌లు చేయండి. కలిసి చదువుకోండి. లేపోతే టైమ్ స్పెండ్ చేయండి కాదనట్లేదు. అంతేగాని మీరు ప్రేమించేసి ఇంట్లో తల్లిదండ్రుల మాట కూడా వినకుండా, మిమ్మల్ని కని పెంచిన వాడు కూడా మాట వినకుండా, హ్మ్. పరాయి మతస్థుల చేతిలోకి మీరెళ్ళిపోయి బలి పశువులవ్వద్దు. ఓకే. స్టెప్ 1 అది. నెక్స్ట్. ఇంకొకటి మాలాంటి వాళ్ళం ప్రాణాలకు తెగించి హ్మ్. అయిన వాళ్ళని కూడా దూరం చేసుకున్నాం. అయిన వాళ్ళతో తిట్టించుకుంటాం. ఓహ్! ఆడెవడో తిడతం కూడా కాదు. అయిన వాళ్ళతో తిట్టించుకొని, హ్మ్. ఇంట్లో వాళ్ళని దూరం చేసుకొని, హ్మ్. ఇంట్లో వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయకుండా, ఒక పూట పని చేస్తే ఇంకో పూట ధర్మం కోసం సమయం కేటాయించి, ఇప్పుడు చేస్తుంది కూడా మనం అదేనండి. అవును.
చేస్తూ ఎంతో శ్రమిస్తూ ఆర్థికంగా నష్టపోతూ కూడా మన పోతురాజు గారు లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఆర్థికంగా నష్టపోతూ కూడా అయినా సరే ధర్మం కోసం నిలబడి మనం ఎంత చేస్తున్నామమ్మా మన సమాజం కోసం. ఆడపిల్లలారా మీరు అసలు బయట ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఎందుకంటే మన సమాజానికి మీరే దేవతలు. మేము దేవతలుగా పిలిచేది మీకే. మన దేశంలో పెద్ద పెద్ద దేవాలయాలు ఉంది మీకేనమ్మా. మేము స్త్రీలకే ఉన్నాయి. మీకు ఇచ్చిన గౌరవం కూడా మాకు ఇంకెక్కడా లేదు. దేవతలుగానే మేము మిమ్మల్ని భావిస్తున్నాము. మీరు ఆ స్త్రీగా పుట్టాం కదా అని చెప్పేసి స్త్రీగా కదమ్మా ఆ ఔన్నత్యాన్ని పెంచండి. ఆది పరాశక్తి శక్తులుగా అవ్వండి, శక్తివంతులు అవ్వండి, నాలెడ్జ్ పెంచుకోండి. తర్వాత మీకు అప్పుడు తెలుస్తుంది మేము ఎందుకు చేస్తున్నామో, ఏం చేస్తున్నామో. అప్పుడు మాది పిచ్చి వాళ్ళు ఇలాగా మీరు ప్రవర్తిస్తున్నారో ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా చాలా ఉంది. భవిష్యత్తులో మనం ముందు వేరే వేరే కార్యక్రమాలు కలుద్దాం. మళ్ళీ పిలుస్తానండి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ చాలా విషయాలు చెప్పారు, చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా పోరాట ప్రతిమతో ఉన్నారు మీరు. కొంచెం ఆవేశపరులు కూడా మీరు. కొంచెం ఆవేశంతో పాటు కొంచెం ఒక 2 నిమిషాలు ఆలోచించి యాక్షన్ అనేది తీసుకోండి. వాస్తవానికండి నా అవుట్పుట్ అలా ఉంటుంది. అంతే. ఆవేశంగా లోపలంతా కూడా బాధ, ఆవేదన కలిపి నేను అది ప్రొజెక్ట్ చేసేటప్పుడు అది ఆ రేంజ్ లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. దాన్ని అర్థం చేసుకుని ఎందరో నా బామ్మర్ది శేషు గాని, నా తమ్ముళ్ళు గాని, నాతో తిరిగే నా స్నేహితులు గాని ఎందరో అన్నా నువ్వు చెప్పేదాకా ఇంత జరుగుతుందని మాకు తెలియదన్నా, ఇంత సబ్జెక్ట్ ఉంటుందని మేము ఏనాడు అనుకోలేదు. అసలు ఇదా అని చెప్పేసి ఎందరికో పెద్ద వాళ్ళకు కూడా ఆర్థికంగా సమాజంలో పెద్దగా ఉన్న వాళ్ళకు కూడా దాని వల్ల ఎంతో కొంత వాళ్ళకి నాలెడ్జ్ వెళ్ళింది. సో దాన్ని కంటిన్యూ చేస్తూనే మీలాంటి వాళ్ళతో చేతులు కలిపి సమాజం కోసం, నా హిందుత్వం కోసం, నా ధర్మం కోసం, నా దేశం కోసం, మా రాముడి కోసం, మా అయోధ్య రాముడి కోసం, మా అమ్మవారి కోసం, మా శివుడి కోసం ఇక జీవితం ప్రతి క్షణం అంకితం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.